మీకు అందరికీ తెలుసు 2018 శాసనసభ ఎన్నికల్లో కొడంగల్లో జరిగిన గందరగోళం, ఆ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, శాసనసభ్యుడిగా ఓటమి చెంది రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలిన సందర్భంలో 4 నెలలు తిరిగే లోపల పార్టీ ఆదేశించి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దించారు. ఆనాడు ఇక్కడ పని చేయడానికి కానీ జెండా పట్టుకోవడానికి కానీ కష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో నామినేషన్ వేస్తే దాదాపుగా 3000 పైచీలకు పోలింగ్ బూతులు ఉంటే తిరగడానికి సమయం లేదు. వాస్తవంగా మన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఎంత పెద్దగా ఉందంటే ఎంపీగా 5 సంవత్సరాలు మొత్తం తిరిగినా సరిపోనంత విశాలంగా విస్తరించి ఉన్నది. వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వచ్చి అన్ని రకాల ప్రజలు, అన్ని రకాల ప్రాంతాల వాళ్ళు, భాషలు, ఎన్నో ఆచారాలు ఉన్న ప్రాంతం ఇది. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఒక మినీ భారతదేశం. అలాంటి మినీ భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 14 రోజుల్లోనే మీరందరూ ఆశీర్వదించి కింద పడిపోయిన నన్ను మళ్ళీ బలంగా నిలబెట్టి పార్లమెంటుకు పంపించిండ్రు. కాబట్టి పార్లమెంటు సభ్యుడిగా అక్కడ నేను చేపట్టిన కార్యక్రమాలను గుర్తించి శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను పిసిసి అధ్యక్షుడిగా నియమించారు. అక్కడి నుంచి తిరిగి చూడకుండా కార్యకర్తల సహకారంతో తెలంగాణ నలుమూలల తిరిగి 4 కోట్ల ప్రజలకు నమ్మకం, విశ్వాసం, ఒక భరోసా కల్పిస్తే ఈనాడు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడడానికి నేను ఇక్కడికి రావడానికి మలిదశ రాజకీయంగా అండగా నిలబడ్డ ప్రాంతం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రాంతం. అందులో ఉప్పల్ ప్రాంతానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆనాడు మహిళా సంఘాలతో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క పైసా ఆశించకుండా, ఒక్క హామీ తీసుకోకుండా ఆడబిడ్డలందరూ అన్నా మేమే ఇల్లు తిరిగి బొట్టు పెట్టి నీ తరఫున ఓటు అడుగుతాం, నిన్ను గెలిపిస్తాం, నువ్వు గెలిచిన తర్వాత మా ప్రాంత అభివృద్ధి కోసం మాకు సహకరించమని ఆనాడు ఆడబిడ్డలు నన్ను అడిగాను. కానీ 5 సంవత్సరాలు ప్రజా సమస్యల మీద కొట్లాడుతూ రాష్ట్రం నలుమూలలు తిరుగుతూ ఆనాటి ప్రభుత్వం సహకారం సంపూర్ణంగా అందకపోవడం వల్ల ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మరి ముఖ్యంగా For more interesting updates